హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ 65. సింపుల్ అండ్ ఈజీగా 10 మినిట్స్లో వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈజీగా ఈ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఇవి పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో మర్చిపోకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. సో దానికోసం మనం ముందుగా అయితే ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకొని మొత్తం మనం చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఫ్రెష్ కాలీఫ్లవర్తో అయితే చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక్కొక్క కాలీఫ్లవర్లో పురుగులు అనేవి వస్తాయి. సో అలా ఉంటే మీరు వాటర్ అనేది వేడి చేసుకొని దాంట్లో పసుపు అలానే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ముక్కలు అనేది కుక్ చేసుకోండి. సో నేను తీసుకున్న కాలీఫ్లవర్ అయితే ఫ్రెష్గా ఏం లేకుండా ఉంది, అందుకే నేను నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసుకుంటున్నాను 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసి నేను దాంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, అలానే 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. అలానే 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, బియ్యం పిండి. అలానే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా స్పైసెస్ అనేది ముక్కలకి పట్టేలాగా బాగా ఒక 5 మినిట్స్ అనేది మనం బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటే పిండి అనేది ఫ్లేవర్స్ అనేది లోపల వరకు కాలీఫ్లవర్కి పడతాయి. సో చూసుకొని వాటర్ కొంచెంగా అయితే వేసుకోవాలి, మరీ లూజ్గా కలుపుకోకండి, గట్టిగానే ఉండాలి. జస్ట్ ఆ పిండి అనేది కాలీఫ్లవర్స్కి పడితే సరిపోతుంది. వాటర్ అట్లా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని 2 మినిట్స్ కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల వరకు కుక్ అయ్యి చాలా బాగుంటాయి. మనకి కాలీఫ్లవర్ 65 అనేది క్రిస్పీగా చాలా బాగుంటాయి. అలానే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. సో స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం వీటిని అయితే సర్వ్ చేసుకోవటమే. క్రిస్పీగా చాలా బాగుంటాయి. టొమాటో సాస్తో కానీ సాంబార్ రైస్లో కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ తినచ్చు. సో పిల్లలకైతే టొమాటో కెచప్తో తింటే చాలా నచ్చుతుంది. మర్చిపోకుండా ట్రై చేసి కామెంట్ చేయండి రెసిపీ అనేది. మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలానే నా రెసిపీస్ నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మర్చిపోకుండా ట్రై చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.